నీ భక్తికి కలుగు పరీక్ష శ్రమ. ఫస్ట్ పాయింట్, నీ భక్తికి కలుగు పరీక్ష. చెప్పాలి, నీ భక్తికి కలుగు పరీక్ష ఏనడా శ్రమ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఓకే, మహా ఆనందం అని ఎంచుకోండి. చాలండి, తలపైకి ఎత్తండి. ఫస్ట్ పాయింట్ చెప్పండి అమ్మా. ఫస్ట్ పాయింట్ అండి, మీ భక్తికి కలుగు పరీక్ష ఏంటంట. అది పక్క పెట్టిన అది 2వ పాయింట్. నీ భక్తికి కలుగు పరీక్ష ఏంటంట శ్రమ. శ్రమ ఏనండి. జ్వరం వచ్చింది ఎడ తెలిసింది? జ్వరం వచ్చింది ఎడ తెలిసింది? కొల్లేడికి దింక అది పెడతారు కదా, ఏమంటారు, థర్మామీటర్. అది పెట్టి చూస్తారు, ఏమొచ్చింది? బీపీ ఉందని తెలిసింది. చెప్పాలి, బీపీ ఉందని తెలిసింది. బీపీ మిషన్ ఉంటుంది. కరెంట్ ఉందా లేదా అని ఎడ తెలిసిద్ది? స్విచ్ అయితే తెలిసింది, ఫ్యాన్ అయితే కాదు. హల్లెలూయా, ఫ్యాన్ ఎత్తేది నాన్న. మళ్ళా ఏమవుతుంది? కరెంట్ ఉందా లేదా ఎడ తెలిసిద్ది? స్విచ్ చేస్తే తెలిసింది. ఇలా ప్రేమికులారా, నా జీవితంలో నువ్వు అసలుకైనా విశ్వాసములో నువ్వు ఎలా ఉన్నావు? అల్ప విశ్వాసంతో ఉన్నావా? దృఢమైన విశ్వాసంతో ఉన్నావా? కదిలిపోయే విశ్వాసంతో ఉన్నావా? కదలకుండా స్థిరంగా ఉండేటువంటి విశ్వాసంతో ఉన్నావా అని దేవుడు పెట్టే పరీక్షే శ్రమ. దేవుడు పెట్టే పరీక్ష ఏంటడా? చెప్పాలి, దేవుడు పెట్టే పరీక్ష ఏంటడా? శ్రమ. ఎందుకు దేవుడు శ్రమ పెడితే చెప్పాలి, వినండి. ఎందుకు శ్రమ మన జీవితాల్లో ప్రభు అనుమతిస్తాడు చెప్పాలా? గమనించండి. వీళ్ళు అవసరం కొరకు వచ్చారా? అవసరాలు తీరినాక వెళ్ళిపోతారా? వీరి భక్తి ఏంటి? వీరి ఏంటి అసలు? వీరి ఆత్మీయత ఏంటి? వీరి స్టేటస్ ఏంటి? వీరి ప్రవర్తన ఏంటి? వీరి విధి విధానాలు ఏంటి? వీరి వైఖరి ఏంటి? వీరి అంతరంగంలో అనుకుంటున్నటువంటి నా పట్ల ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అవసరాల కొరకు మాత్రమే వస్తున్నారా? సావైనా బ్రతికైన దేవుడు కొరకైనా వస్తున్నారా అని దేవుడు నీ విశ్వాసానికి ఏంటంట ఏం పెడతాడో? పరీక్ష. పరీక్ష ఏంటి? పరీక్ష ఏంటి? బిగ్గర చెప్పాలి, పరీక్ష ఏంటి? శ్రమ. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. దేవుడు ఒక సందర్భములో సాతానుతో అన్నాడు, సాతానా, యోబు అందరిలో అంటాడు కాదు, యోబు భూమి మీద అతని వంటి వాడెవరు లేరు అన్నప్పుడు సాతాను చెప్పిన మాట చెప్పాలా? చాలే, కంచె తీసేయి, భక్తి పడో కాదో ఇట్టే తేల్చేస్తా. ఏం తీసేయి? చెప్పండి, ఏం తీసేయి? కంచె తీసేయి. యథార్థవంతుడుగా తేల్చేసి ఇప్పుడే నీ ముందు తేల్చేస్తా. న్యాయవంతుడు కాదు, ఇప్పుడే తేల్చేస్తా, తీసేయి. ఆ కంచె ఉండబట్టే నిన్ను శుతిస్తున్నాడో, ఆ కంచె ఉండబట్టే వసంతరావు గారు ప్రభుని ఏం చేస్తున్నాడో కలిగి ఉన్న. తీసేయి కంచె ఒక్కసారి. ప్రైవేట్లరా ఒక మాట చెప్తా, సాతాను ఇంటి చుట్టూ తిరిగినా కూడా దేవుడు అనుమతి లేని ఇంట్లోకి ప్రవేశించడం. నీ తల్లో ఉన్న ఒక్క ఇంటికి కూడా రాలేదు ఎవరి అనుమతి లేకుండా. అంత ప్రొటెక్షన్ నీకు నా దేవుడు ఇస్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అంత భద్రతగా నువ్వు సురక్షితంగా ప్రభు కృప చేత నడిపించబడుతున్నావు, నీ కుటుంబం, నువ్వు. హల్లెలూయా. అయితే ప్రేమికులారా, అనుమతి ఇచ్చాడు, కంచె తీసేశాడు. నిన్నటిదాకా తూర్పు దేశంలో అతను ఏమంటేనంట ధనవంతుడు, ఊరు దేశంలోనంట ఎవరు లేనటువంటి ఆ స్థితిలో, ఉన్నత స్థితిలో బతికాడు. అలాంటి వాడు తెల్లారి కల్లా గమనించండి, ఏమీ లేని అత్యంత దరిద్రుడుగా ప్రేమికులారా తన స్థితి దిగజారిపోయింది. ఇప్పుడు చూడు, సాధన అంటున్నాడు, చూడు ఏం చేస్తాడు చూడు. దూషించకపోతే చూడు, భక్తి వదిలిపెట్టకపోతే చూడు, యథార్థం విడిచిపెట్టకపోతే చూడు. లేచాడు, బూడిదలోకి వెళ్తున్నాడు, బట్టలు చింపుకొని ఖచ్చితంగా ఏం చేస్తాడో చెప్పండి, ఏం చేస్తాడో? దూషిస్తాడు అని ప్రేమికులారా రెంకలేస్తూ ఉంటా అప్పు. అది యువన్న మాట చెప్పాలా? గమనించండి. బూడిదలో కూర్చొని బూడిద తల మీద పోసుకొని చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. విశ్వాస వీరుడని
యోబు తన జీవితములో రుజువుపరుచుకున్నాడు. సాతానుకు యోబు తన జీవితాన్ని చూపించాడు. ప్రేమికులారా, యోబు తన జీవితంలో భక్తిలో ఉన్నా లేకపోయినా, మోషే గారు ఏనండా నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దేవుడే, స్టీఫెన్ నీకు ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. అట్ట నమ్ముతున్న వారు స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. నీకు ఇస్తేనే దేవుడు కాదు, నువ్వు ఇస్తేనే భజన చేయటం కాదు, ఇస్తేనే ప్రార్థన చేయటం కాదు. అదేంటంటే ఇమ్మెచ్యూర్ క్రిస్టియానిటీ, అపరిపక్వత కలిగినటువంటి క్రైస్తవ విధానం. అది ఒక సరైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే దేవుళ్ళో ఇచ్చినా స్తుతిస్తావు, చెప్పండి, ఇయ్యకపోయినా స్తుతిస్తావు, దీవించినా స్తుతిస్తావు, దీవించకపోయినా స్తుతిస్తావు, ఏమి ఇవ్వకపోయినా రాత్రిపూట ఆల్నైట్కి వస్తావు. అన్నిచ్చిన ఆల్నైట్ ప్రార్థనకి అర్థమైపోయింది, సురకలు తగులుతాయి మరి. హల్లెలూయా. ఇర్మియా గారు ఇల్లు ఇచ్చినా దేవుడే, ఇల్లు ఆ రోడ్డు మట్టి ఒకవేళ పోయినా దేవుడే. లాజర్ ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ మనస్తత్వం ఉంటే తొలగిపోను కాక. ఏ మనస్తత్వం? మేలులు చేస్తేనే దేవుడు, ఇల్లు కట్టితేనే దేవుడు. యోబు అంటాడు కదా, ఎప్పుడు దేవుణ్ణి నేనంట మేలు అనుభవిద్దామా, ప్రభువు కొరకు ఏంటంట. హల్లెలూయా. నీ భక్తికి పరీక్ష ఏంటంట చెప్పలేనట, శ్రమ. ఎందుకో శ్రమ? నీకు నిన్ను పాడు చేయటానికి కాదు, నిన్ను నాశనం చేయటానికి కాదు. నేను దేవుడు ఆ శ్రమ తర్వాతకున్న ఆ ఆశీర్వాదాన్ని ప్రభునికి ఇవ్వటానికి, దీవెనలు నీ మీద కుమ్మరించటానికి. అయితే నువ్వు నేను మనం అందరం కూడా ప్రభువా యోబుల కడ ఊపిరి వరకు విశ్వాసములో ఏంటంట నేను అలా జీవించగలిగే కృప నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయి. ఎవరికండి ప్రమోషన్? వినండి, ఎవరికి ప్రమోషన్? ప్రమోషన్ ఎవరికి? 10th నుంచి ఇంటర్మీడియట్ పోవాలంటే ఏముండాలి? పరీక్ష ఉండాలి. గమనించండి, ఎన్ని పరీక్షలు గుండా వెళ్తావో అంత గొప్పగా దేవుడిని దీవిస్తాడు. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ పక్కన బండ్రోత్ ఉంటాడు. బండ్రోత్ అంటే ఎవరు? క్యాబ్ పెట్టుకొని సైడ్ చూసారా, ఫైల్ పట్టుకొని పిలవగానే రమ్మంటే వచ్చేసి చెప్పిన పనులు చేసే బండ్రోత్ ఉంటాడు. అదే కలెక్టర్ ఆఫీస్లో ఎవరు ఉంటారంట? కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ ఆ స్థితికి వెళ్ళటానికి, బండ్రోతుకు ఉద్యోగం రావడానికి ఒక్క శ్రమే బండ్రోతుకు వచ్చిందేమో. ఒక్క పరీక్ష ఎక్కడో ఒక దాంట్లో పాస్ అయ్యి ఒకవేళ వచ్చిందేమో, రికమెండేషన్ వచ్చిందేమో. కలెక్టర్, ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ కలెక్టర్, IAS వసంతరావు గారు ఏం చేయాలి? ఎన్నో పరీక్షల గుండా వెళ్తేనే శిథిలాల కింద ఉన్నటువంటి వ్యక్తిని శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడు. ఏమున్నప్పుడు? శ్రమలు కాదు, పరీక్షలు. ఎంత గొప్ప స్థితికి వెళ్ళాలంటే అన్ని పరీక్షలు ఉంటాయి. దానికి సిద్ధమన్న వారు స్తోత్రాలు చెప్పండి ఒకసారి. నేను ఎన్నొచ్చినా సరే నా గురి ఉన్నత స్థితిలో ఉండాలయ్యా అన్నవారందరూ కూడా ఎన్నొచ్చినా నిలబడతా అన్న ఒక ఆలోచన విధానముతో విశ్వాస జీవితాన్ని కొనసాగించు. శ్రమలు ఎప్పుడు ఉండవు మోషే గారు, శ్రమలు ఎప్పుడు ఉండవు. ఉదయమున తూర్పున ఉదయించిన సూర్యుడు సాయంకాలం అయిపోతాడో అదంత వాస్తవము. ఈరోజు వచ్చిన శ్రమ రేపు ముగిసిపోతుంది సంగమ, రేపు కనపడదు నీ జీవితంలో. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయా. కృపనందు ప్రభు దయచేసి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, అందరూ తల్ల వంచండి. ఆయనను సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉంటాడో లేదు తెలియదు, కానీ ఆనందంగా ఉన్నప్పుడు ఉంటాడో లేదు తెలియదు, కానీ నువ్వు కష్టంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నీతో నా దేవుడు ఉంటాడు. ఒక అనారోగ్యం వచ్చిన కుమారుడి దగ్గర తల్లిదండ్రులు ఎట్లుంటారు? ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా పట్టించుకోరో, ఆరోగ్యం లేనప్పుడు తల్లి తండ్రి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. కష్టం వచ్చినప్పుడు అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు. సంగమాన్ని ఎనలేని ప్రేమను ప్రభు చూపిస్తాడు, ఆదరిస్తాడు. ఆయన నీ తలను ఉరుముతాడు, ఆయన నీ
యావత్ బాధల్లో పాలిభాగస్తుడుగుండే ఈ దేవుడు, అలాంటి మంచి మనసు కలిగిన మహారాజు మన దేవుడు. ప్రార్థన చేసుకో. శ్రమ అనే ఈ అనుభవాలు ఎందుకు అనుమతిస్తున్నాడు మనకు తెలుసా? ఒకటి, మన విశ్వాసాన్ని పరీక్షించటానికి. 2, ఓర్పు నేర్పించడానికి. 3, మనలో ఉన్న మస్టు తొలగించడానికి. 4, దీనత్వం నేర్పించడానికి. 5, సంపూర్ణత నేర్పించడానికి. నిత్య అవసరం సంగమా శ్రమలు క్రైస్తవుడికి నిత్య అవసరము, నిత్య అవసరం. అది అందరూ ప్రభువా ఎంత మంచి మనసు కలిగిన వాడు నాయన. పొద గాలిపోలే, పొద గాలుతుంది కానీ పొద కాలిపోలే. సంగమా, ఆ పొద ఎవరో కాదు నువ్వే, ఆ పొద ఎవరో కాదు నేనే. సంగమే కాల్చబడిద్ది కానీ బూడిద కాదు. జలముల గుండా వెళ్ళినా నిన్ను ముంచజాలమని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అగ్నిలో వెళ్తున్న అవి నేనేమి చేయజాలమన్నాడు. ప్రభువా ఉంచయ్యా శ్రమలు ఉంచన్న వారందరూ. నాకు ఆశీర్వాదాలు కావాలని అడుగుతే అందరి చేతులు ఎత్తారు, కానీ నాకు శ్రమ ఉంచని అడిగితే ఎవరు కోరుకోరు. శ్రమ అనుమతి ఎవరు ఇష్టపడరు. ఒకటి మాత్రం ఆశ, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా శ్రమలనే పాఠశాల కూడా తీసుకెళ్తాను నేను. అవసరం అది నీకు. అందరూ దయచేసి ప్రభువా నా స్థితి ఏం బాగలేదయ్యా, నా ఆత్మీయత ఏం బాగలే, నా వైఖరి ఏం బాగలే, నా ప్రవర్తన ఏం బాగలే, నేర్పించయ్యా. తీసుకెళ్ళు నన్ను నీ రూపములోనికి, నీ స్వరూపంలోనికి మార్చబడినట్లుగా తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళు అన్నవారందరూ ప్రభువా. ఒకటి, శ్రమలు తొలగించి అడుగు, మంచిదే. కానీ ఒకవేళ శ్రమలు పోకపోతే భరించే ఓపిక నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయి. తట్టుకొని నిలబడగలిగే ఓపిక నాకు దయచే. ఈ ఉదయకాలని ప్రార్థన అయితే ప్రభు కనికరిస్తాడు. సంగమా, శ్రమ తర్వాతకి మహిమ ఉంది, నింద తర్వాత ఘనత ఉంది, అవమానము తర్వాతకి సన్మానం ఉంది, కన్నీరు తర్వాతకి సంతోషం ఉంది. ఇవన్నీ అనుభవాలు శ్రమ అనే పాఠశాల గుండా వెళ్ళాల్సింది. నిన్ను కలిగిన కుమారుడుగా కుమార్తెగా నిన్ను అగపరిచే భాగ్యం నాకు ఇవ్వయ్యా. చెదిరెత్తిన బిడ్డలందరూ తీర్మానం ప్రభు స్థిరపరచును గాక. అంతవరకు నమ్మకంగా ఉందురు గాక. కరువు వచ్చినా, వసతి వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, లోకమంతా ఒకటైనా నీ కొరకే సాక్షులుగా అక్కడ ఊపిరి వరకు బూదిగంతలకు సాక్షులుగా నీ శిష్యులున్నట్లుగా మేము కూడా ఉంటున్న ప్రాంతంలో సాక్షులముగా ఉందుముగాక. ఎక్కడున్నా సాక్షులుగా బ్రతుకుదుముగాక. అట్టి సాక్షార్థమైన జీవితము కలిగి జీవించగలిగే కృప చేతులెత్తిన ఒక్కొక్కరి మీద నా యేసయ్య కృప నిండుగా ఉండునుగాక. ఇంకా తీసుకొని వారు చాలామంది ఉన్నారు, నా అక్కడ సమీపముగా ఉందయ్యా. వారిని కూడా సిద్ధపరచండి. రక్షించబడ్డ మేము మీరు అక్కడ సిద్ధపరచండి. అందరము నా తండ్రి మీ నామ ఘనత కొరకు మా బ్రతుకులు నీ విధానాలు కొనసాగించుకొని సాగించి యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.